క్యాంప్ ఫైర్ అయిపోయిందా? చలిమంట ఇప్పుడు తిండి మీద పడ్డారు. ఇంకా టిఫిన్ వేసుకోవాలిగా. నేత బీరకాయలు తెద్దాం అంటున్నారు వెళ్ళి. ఎక్కడ ఉన్నాయి? చెట్టు ఉంది కదా, యాప్ చెట్టు. యాప్ చెట్టుకి కాయలు ఉన్నాయి చూడు. అటు నుంచి వెళ్ళి కోసుకుని వద్దాం. పంచిపెట్టేదాన్ని ఎళ్ళ దగ్గర ఎంతంత లావని ఎంతంత బాగుంది. ఏం చేసుకుంటాం? కాదు, మంట పెట్టరా అట్ల లోపలేనా? టమాటా కాయలు ఉన్నాయా దీనికి? చూడు, గాలి బాగా ఏటొద్దు తిడతారు. గట్టు ఉంది అదరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి, కోసుకొని వద్దాం. మా వాళ్ళు పచ్చళ్ళు అడుగుతున్నారు. సరే అని చెప్పి నేతి బీరకాయలు కోసుకొని వచ్చి చక్కగా రోలు ఉంది. వీలైతే రోళ్ళు లేదా మిక్సీలో పచ్చళ్ళు అయితే చేసుకుందాం పద్ధతి. దారి ఉందా దాటడానికి? అది స్ట్రైట్ గా పడి ఉంటే బాగుండేది. నువ్వు దాటలేవేమో. ఇక చెయ్యటి దీని మీద ఎప్పుడైనా కాలు ఇక ఇలా అడ్డంగా పెట్టి అలా పెట్టి ఇలా దాటాలి సింపుల్గా. నేతి బీరకాయలు అయితే ఇక్కడ యాప చెట్టు మీద పాకిందండి. కాసినవి బాగా కోయడానికి అయితే వెళ్తున్నాం. అది వచ్చింది. ఏవి ఉన్నాయా కాయలు? అయ్యో అక్కడ ఉంది, పెద్దది ముదిరిపోయింది అనుకుంటా. అది విత్తనాలు ఏవి కాయలు? నేను ఎక్కుతలే. ఎక్కు మరి. చిన్నవి కాయలు లేతయ్యి. నేనే ఎక్కలేనంటే ఇంకెవరి వల్ల కాదంటున్నా. గోరతో గిచ్చితే దిగితే కోసి నాకు బెస్ట్ తెచ్చుకున్నాను. ఇది పనికిరాదు. ఇది ముదిరేది. అయ్యో కొంచెం పైకి ఎక్కాయి. అక్కడ నొక్కు చూడు, మెత్తగా ఉంటుంది. లేదు ఇది ఎర్రబడిపోయింది. ఆ టైపు ఉన్నాయిగా రెండు. అవి కొయ్యలేదు. అటు తీపాడా?
ముదిరిదిలో ఉంది. ముదురు కాదు లేదే అది బాగుంది కాయ. అట్టు కాదు కొంచెం లోపలికి వెళ్ళండి అటు 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 ఇక్కడ ఉన్నాయి నాని 3 కాయలు కింద వేసారు. ఇంకో 3 కాయలు అది అలా ఎండిద్దా చెట్టుకి ఎండిద్దిగా ఇంకా చాలేదా చాలా అయినా ఎందుకు ఉన్నా కూడా. ఓకే అండి ఇప్పుడైతే చెట్టు ఎక్కి కోసారు. ఇంకా చిన్నిబాబు ఎక్కాడు కానీ ఆడి వల్ల కావట్లేదు, కొన్ని కోసారు. ఇంకా మా ఆయన ఎక్కి ఇంకా ఈ కాయలన్నీ కోసారు అనమాట. ఇప్పుడు మేము ఇవి చేసుకున్నంత చేసుకుని ఇంకా మా వాళ్ళు ఉన్నారుగా ఎవరో ఒకరికి తలొకటి ఇస్తే తీసుకెళ్ళిపోతారనమాట. ఇప్పుడైతే ఇంకా ఇవి తీసుకెళ్ళిపోయి పచ్చడి చేసుకుందాం. మేము ఇక్కడికి వచ్చి బీరకాయలు కోసి బ్రష్ కూడా చేసేసుకున్నాం వేపల తీసుకొని. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి మళ్ళీ చర్చి దగ్గరికి. విత్తనాలు వదిలేసి పద ఇంకా పడతానేమో ఇది పెద్దగా అన్నిటికన్నా బాగుంటుంది. పచ్చడి చేస్తారు ఇప్పుడు అయ్యి నేతి బీరకాయ పచ్చడా. ఇదంతా మినుము అయితే చల్లారండి, మినుపు చేను. ఇవన్నీ మినుము మొక్కలు అనమాట. మొన్న మిషన్తో కోపిస్తారు ఈ పొలం అంతా. మిషన్తో కోసిన తర్వాత మొత్తం వడ్లన్నీ తీసుకొని ఇంకా మినుములు అయితే జల్లేశారు, మినుము చేను వేసారు ఇదంతా. మనం అయితే నేతి బీరకాయలు కోసుకొని వెళ్ళిపోతున్నాం చర్చి దగ్గరికి. ఇంకా చాలా వరకు మినుము చేను వేసారు. కొంతమంది మాత్రం చాలా చూశారు కదా, మొత్తం అన్ని చాలా కుప్పలు వేసారు. పెరిగిన తర్వాత అమ్ముకుంటారు అనుకుంటా. మొత్తం ఇదంతా కుప్పలు అయితే వేసారు. ఈ మినుములు కూడా ఇంకా 2 నెలల్లో మనకి ఈ పెద్దవి అయిపోయి చేలు అయిపోతాయి.
వేస్తున్నారా టిఫిన్? మొన్న మన మటనే కూడా ఇవ్వాలి రేపు నెల మటనే అంటే రేపు నెల కూడా అవసరం 2 నెలలు కల్పించేది. డబ్బులు తీసి పక్కన పెట్టుకున్నదాన్ని పొలాలపై కూడా వెలిగిస్తే గట్ల వేస్తా ఉన్నారని పిండి కలిపేసాం. రండి మరి చట్నీ చేసేసి ఒకసారి తినేద్దాం అట్లా వస్తే. నిన్న తిన్నా సరే చట్నీ అని చేసిద్దిలే, నువ్వు వెళ్ళి అట్లేసి జనం పెట్టేసాడు. టమాటా పచ్చడి ఇదేంటి ఉప్మానా? గంటకో కట్టేస్తున్నారా? వేసినట్టు తినేస్తున్నాడు గీడి. బాగుందా? బాగుంది. టమాటా పచ్చడి వేసుకోలేదు? వేసా కాలాలి కాలాలి. కారం కూడా లేదా? ఎక్కడ 2 చోట్ల లేవా? మరేం తెచ్చు? వద్దులే మరి అంత పక్కే బాగు. ఏం తెచ్చు? గడ్డి మాస్ తీసుకోలేదండి, అది ఒకటి తీసుకోవాల్సి బాగుంది. ఎంత ఉన్నాయి ఒకటి? కాటా పెట్టి ఇచ్చారా? లైవ్ లో తీసుకున్నావా? సుమారుగా ఎంత తీసుకున్నారు? ఏం చేసి ఇచ్చారు నీట్గా? 3 కేజీలు 350 బేరం చేసిన గ్రేటే. అది 2 కేజీలు అండి. వీళ్ళకి అలా చెప్తారు. ఆయన మంచిగా తెచ్చింది. మరి వాళ్ళు అయ్యో చెప్పారు, పిల్లలు ఏం చెప్పారు? వాళ్ళకి చికెన్ ఏది? చికెన్ తెచ్చారా? ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటారు. చికెన్ కేజీ చేపలు కలిపి అదేనా? నాకు తెలిసి ఆ చేపలు కేజీనే ఉంటాయి చేసిన తర్వాత. ఎంత ఉంది చేప? ఒక చేప మీరు తీసుకుంటారు? చూపించి సరే పచ్చి చూద్దాం. చేపలు ఎన్ని వచ్చినాయో మీరు తెచ్చినాయి. 3 కేజీలు 4 కేజీలు అంటే మరి నేతి బీరకాయ పచ్చడి చేయట్లేదా? చేపలు చూపించమని చూపించలే నాకు. ఏ మీరు మంటేలకి ఇచ్చుకోండి, అవి చేసుకుంటాం అన్నారు కదా చీకులు. చేసుకోరా? వాళ్ళు వంట చేస్తారు, చాలా లేట్ అయింది. ఏ మంటేలకి ఇచ్చుకోండి. కూరండి ఇచ్చేనా? కూరండి వండేయండి అయితే. 2 అయితే సరిపోతాయి. కూర వండేద్దాం కదా. ఏ చేపలు అక్కడ ఉన్నాయి కవర్లో. దానికి ఏళ్ళు ఎందుకు అలవాటు చేశారు? ఏమో చికెన్ కేజీ తెచ్చారా? ఆ ప్లేట్లో పంపి. మరి నువ్వు గిన్నె ఎప్పటికి వేస్తావు? ఒకటి చిన్న చేప, ఒకటి పెద్దది. ఇది
2 చేపలు అయ్యి బాగానే ఉన్నాయి. ఇవి ఒక చిన్న చేప కూడా పొట్ట కింద ముక్క కోయమన్నా వాళ్ళు మర్చిపోయి కోసేసింది. చిన్న చేపకు అవసరం ఇంకా ఇలాగే ఉంది. సర్లే కడిగేసి కలిపేసి పెట్టేస్తారా? లేదు బాగానే ఉంది. ఇగో చికెన్ కర్రీ అంటే ఉండేయండి, వాళ్ళు చేసుకోరంట. చేసేస్తామంట మరి, కానీ ఫాస్ట్గా చేసేస్తే మరి లేట్ అయిపోద్ది, తిని వెళ్దాం. కడుగుతారు, నేనే కడుక్కొని నేనే కోసుకొని నేనే వేసుకొని నేనే వండుకున్నా. పదా వంట చేయట్లేదా? ఇంకా తినేసి వస్తుందా? తీసేయలేదంతా బ్లాక్ కేక్. వాళ్ళు చికెన్ చీకులు అయ్యో చేసుకుంటారంట పిల్లలు. వాళ్ళే తెమ్మన్నారని ఇంకా తెచ్చారు. వాళ్ళకి కొంచెం కడిగేసి ఇచ్చేయండి చేపలు కడిగేసి. వాళ్ళు ఏం చేసుకుంటారు ఇంకా వాళ్ళ ఇష్టం, అది చీకులు చేసుకుంటారు. కలిపే ఏమవుతుంది మొత్తం కాల్చేసి. ఇంకేమంటారు? కారం ఇక్కడ అందగా అల్లం పేస్ట్ వేసి ఉప్పు వేసి కలుపుతావు అంతే, ఇంకేమయ్యు. ఆయిల్ వేస్తే కొంచెం అయ్యి నీళ్ళు ఉంచేసి నీళ్ళు చేయద్దాం. మీరు ఎక్కడ కాదు రాసుకుంటా ఫస్ట్. ఇక్కడ వద్దే అక్కడ. మంట పెట్టారా వాళ్ళు? వెయ్యి కొంచెం వెయ్యి. ఏం కారం అది? కారం అది మంది వెయ్యి. మొత్తం అన్ని మొక్కలకి పట్టేలా కలిసి బాగా కలపాలి. వేసా మసాలా పొడి ఆయిల్ బాగా కలుపు. సోలా ఎక్కడ పెట్టుకున్నావు? సోలా అక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ కలుపు. సరే బాగా కలిపి ఇంకా కలపాలి బాగా. చాలేరా అక్కడ దాంట్లో పెట్టుకుని వచ్చి అక్కడ గుచ్చుకుంది కానీ
వచ్చాయి నువ్వు కూడా. ఇంకెళ్ళట్లా పెట్టే అలాగే చేంజ్ ఇచ్చారా అది ఇద్దరు కలిసి గబగబా సవ్వలకు కూర్చేసి చక్కగా బొగ్గులు నిప్పుల్లాగా చేసి దాని మీద పెట్టేసేయండి. ఒక పక్క నుంచి పెట్టేస్తే కాలుతూ ఉంటాయి నిదానంగా. ఒక్క పెట్టేయి, ఒక్కల మీద పెట్టేసి ఏకంగా ఉన్నాయిలే, రాళ్ళు దగ్గరకు జరపాలి. అవి కూడా పెట్టేయండి కాక, మధ్యలో గ్యాప్ నుంచి పెట్టు. సగ వచ్చింది, ఇటు పక్క వచ్చి పెట్టి పెట్టే, దీని పక్కన పెట్టే, ఇటు పక్క రాళ్ళు పెడతా ఉంటాడు. అయిపోయింది. హైట్ అయిపోయింది. ఒక పక్క కిందకి పెట్టి, ఒక పక్క రాయి పెట్టి, ఈ రాయి ఉన్నాయి అటు ఇలా పెట్టి, ఇలా పెట్టి ఇప్పుడు ఫుల్ పెట్టేసాడు గ్యాప్ లాగా. సరే పెట్టు. ప్లేట్ అరే చేసా ప్లేట్ ఎవరా అరే ఇది మంట వస్తుంది. దాని మీద ఏం కాలేదు. ఒక శుభకాలంగా తీసి మిగతా మళ్ళీ పుచ్చి పెట్టేసేయండి. తీరా అన్న తినేయండి. ఇంకా కాలం రెండు పక్కల చూడరా మొక్కెలిగిపోయిందిరా. కొవ్వేసి కొవ్వులు బైకులు అనేసి నాకు నాకు కూడా ఇరాటి బాగుంది. నూనె కొద్దిగా కొద్దిగా అయితే ఎవరు
పులుసు ఇంకా ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోతే అలాగా ఈ మసాలాలు వేసుకోవాలిగా మరి లేట్ అయితే. చీకులు కూడా అయిపోయింది. డైరెక్ట్గా అక్కడ పెట్టండి పొలాల పై మీద తొందరగా అయిపోద్ది. వంట బాగా వస్తుంది కానీ కొంచెం 2 అయింది టైము. మీరు ఎప్పుడు వంట చేస్తారు, ఎప్పుడు తింటాం, ఎప్పుడు బయలుదేరి వెళ్తాం? అయిపోయింది. ఇది మీరు పొయ్యి మీద పెట్టి ఉడికించడమే ఆలస్యం. అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తారా? అన్నీ కలిపేసాను. ఇంకొంచెం పులుసు పోసి పొయ్యి మీద పెట్టారు చూద్దాం. ఉప్పు ఒకటి వేయలేదు, ఉప్పు వేస్తాను. ఫాస్ట్గా అయితే బంద్ చేసి బయలుదేరుదాం మళ్ళీ. అలాగే అది కూడా అందరికి తలగా ముఖ్యం. ఇక ఇక్కడ మా అందరికి ఇచ్చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మా అందరికి ఇచ్చేసి తీసుకెళ్ళి ఏడికి ఇవ్వు. బాగుందా? బాగుంది. వద్దని చెప్పి ఆవిడతో సెల్ మీటింగ్ అనవసరం. చేపల బస్ తెచ్చిపెట్టే. బాగున్నాయి. పెద్ద చెప్పినవి బాగున్నాయి. బాగుందా? అయిపోయింది మొత్తం అయిపోయి పులుసు కూడా ఎగిరిపోయింది ఆ చెక్కి. వంట బాగా వస్తుంది కదా. ఈ ఫుల్ చెక్కి బాగా కొత్త ఉడికిపోయింది పులుసు. ఉప్పు చూసి దించేసి ఇంకా నువ్వే వండింది. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. గరిటి కూడా తెమ్మ. నిన్న మధ్యాహ్నం వేసుకున్నాం, ఇవాళ మధ్యాహ్నం. సెగ బాగా తగులుతుంది. ఒకసారి ఇలా కదపాలి. కదిపాక చూడు, చూసుకో కాలిద్ది. ఇటు అటు పట్టు. ఇటు అటు పట్టుకోవాలి. అలాగా ఎక్కువ నీ దగ్గర పెట్టుకో, చేయి దగ్గర తిప్పు కొంచెం. చాలా పెట్టి జాగ్రత్త. నిదానం. కాలిందా? చూడు ఇప్పుడు సరిపోయింది వచ్చేసి. ఉప్పు ఎక్కువైందా? ఆ ఉప్పు మాకు అయితే ఎక్కువైతే
ఏంది ఇప్పుడు వేసినా వేసి ఇది కూడా వేసినా మొత్తం వేసి ఉప్పే వేయద్దు, ఎక్కువైంది అంటున్నావు. ఏది ఆ గట్టేది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉడికిపోయింది. దింపే ఇంకా పులుసు చాలు. తిప్పి ఒకసారి మసాలా పొడి వేసావుగా, చాలా ఒక్కసారి తిప్పేసి దింపేస్తే తినేద్దాం. ఆకలి వస్తుంది బాగా. కిందేమో నెయ్యి